నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో కొనసాగుతున్న బీజాక్షర లేఖనంపై వివాదం కొనసాగుతుంది. ఈ మేరకు బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అనుష్ఠాన పరిషత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం చదువుల తల్లి నిలయం బాసరా ఆలయ సమీపంలో ప్రైవేట్ గా కొంతమంది వ్యక్తులు నిర్వహిస్తున్న బీజాక్షరాల లేఖనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జ్ఞాన సరస్వతి అనుష్ఠాన పరిషత్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది కాసులు పోగు చేసుకుంటున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా దేవస్థాన అధికారులు స్పందించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని శ్రీ జ్ఞాన సరస్వతి అనుష్ఠాన పరిషత్ డిమాండ్ చేసింది. కాగా గతంలోనే బాసరాలో బీజాక్షరాలు రాయడంపై బాసరా ఆలయ అధికారులు భక్తులకు సూచనలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. వాళ్ళు లేకుండా ఉంటే తృప్తిగా ఎంతైనా చదవచ్చు. ఎవరు ఫ్రెండ్స్ లేకుండా వాళ్ళే నిదానంగా కాదు. బ్రహ్మస్వరూపిణి బాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. బాసర మహాక్షేత్రం అనగానే మొట్టమొదటగా మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఇక్కడ భిక్ష తీసుకోవడం, ఉదయం అమ్మవారి అభిషేకం కాగానే అమ్మవారి ముఖానికి ఆచ్ఛాదన చేసినటువంటి ఆ బండారం పసుపు, అమ్మవారికి అలంకరించినటువంటి పసుపును తీసుకొని నాలుకపైన వేసుకోవడం, అలాగే భిక్ష చేయడము, ఇవి మాకందరికీ తెలిసిన సనాతనంగా వస్తున్నటువంటిది. దానితో పాటు పిల్లలకి ఇక్కడ ముఖ్యంగా అక్షరాభ్యాసం చేయడం అనేది ముఖ్యం. ఈ మూడే బాసరా క్షేత్రంలో అత్యంత ముఖ్యమైన విధానాలు. అది సనాతన సాంప్రదాయంగా ఎప్పుడో దేవతల దగ్గర నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అయితే ఈరోజు కొందరు ఇదే బాసరా క్షేత్రాన్ని బేస్ చేసుకొని నాలుక పైన జిహ్వ పైన బీజాక్షరాలు రాయడం అనేది, మేము బాసరా క్షేత్రాన్ని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా భిక్షాటన చేస్తూ ఇక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అనుష్ఠాన పరిషత్ తరపున మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ బీజాక్షరాలు కాళికా అమ్మవారు రాసింది. కాకపోతే ఆ కాళికా అమ్మవారిని మహాకవి కాళిదాసు కోహం రండే అంటే త్వమేవహం 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 న సంశయ అని ఆ అమ్మవారే బదిలిచ్చింది. అంటే నీవే నేను, నేనే నువ్వు, నీకు నాకు ఎలాంటి తేడా లేదు అని సాక్షాత్తు ఆ అమ్మవారు బదిలిచ్చినటువంటి కాళిదాసుతో పోల్చుకునేటువంటి మహాత్ములమా? ఆయనకు అమ్మవారు రాసింది, మరి మనకి మనం బీజాక్షరం రాస్తున్నామంటే అమ్మతో సమానమైన వాళ్ళమా? ఇది ఎవరికి వాళ్ళు యోచించుకోవాల్సిన విషయం. దయచేసి హిందూ సోదరులందరూ బాసరా క్షేత్రానికి అక్షరాభ్యాసానికి వచ్చే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ప్రెస్ మీట్ పెట్టాము. నాలుక పైన బీజాక్షరాలు రాయడం అనేది బాసరా క్షేత్ర సనాతన సంప్రదాయానికి విరుద్ధము. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఇక్కడ కేవలం బాగా గుర్తుపెట్టుకోండి, ఉదయం అభిషేకం చేయగానే నాలుక పైన వేసుకోవడానికి ఇచ్చే బండార్ అంటే పసుపు, ఆ తర్వాత ప్రతి మంగళవారం అభిషేకమైనటువంటి ఆ ముగ్గురు అమ్మలకు అభిషేకం చేసినటువంటి తేనె, మధ్యాహ్నం భిక్ష. ఇది కేవలం భారతదేశంలో 2 దగ్గరలో ఉంది, ప్రపంచంలోనే 2 దగ్గరలో, రణగాపురం మహాక్షేత్రము, బాసరా మహాక్షేత్రము. అలాగే ఇక్కడ అనుష్ఠానము, నిద్ర చేయడము, మొట్టమొదటిగా అక్షరం దిద్దుకోవడానికి బడికి వెళ్ళే ముందు ఇక్కడ అక్షర శ్రీకారము. బాసర అంటే అక్షర శ్రీకారమే, అక్షర బీజాలు నాలుకపై రాయడం కాదు. ఇది ముమ్మాటికి తప్పు అని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. జ్ఞాన సరస్వతి అమ్మవారు పాదపద్మములకి మేము నమస్కారాలు తెలియజేస్తూ భక్తులుగా మేమందరము దీన్ని ఖండిస్తున్నాం. నాలుక పైన అక్షర బీజాలు రాయడం ఖండించాలి, ఖండించాలి. నాలుక పైన అక్షర బీజాలు రాయడం ఖండించాలి, ఖండించాలి. నాలుక పైన అక్షర బీజాలు రాయడం ఖండించాలి, ఖండించాలి.